ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా, ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధుల విడుదల వాయిదా, నకిలీ వీడియోలను తొలగించండి, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై ఈసీ హుకుం, నగరంలో రెడ్ జోన్ అమలు, కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం, జార్ఖండ్లో గది నిండా నోట్ల కట్టలు, అరవింద్ కేజ్రీవాల్ పై మరో పిడుగు, అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా, నేడు రోదసిలోకి సునీతా విలియమ్స్, బంతి అనుకుని బాంబును తన్నిన బాలుడు, నేడే మూడో దశ పోలింగ్, సన్బర్న్ ముప్పు, 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై గెలుపు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు. భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. ఈ రోజు వార్తలను చూద్దాం. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై కేవీ రాజేంద్రనాథరెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. జమ్మూ కశ్మీర్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ పొందారు. మెదక్, పెద్దపల్లిలో ఏఎస్పీగా సేవలందించారు. కృష్ణా, నల్గొండ జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీగా, శాంతి భద్రతల విభాగం, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం అదనపు డీజీపీగా పనిచేశారు. పోలీస్ నియామక మండలి చైర్మన్గా, రైల్వే డీజీగా విధులు నిర్వహించారు. 2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో కొనసాగుతున్నారు. ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, సీనియర్ ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను ప్యానెల్ జాబితాలో పంపించగా హరీష్ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధుల విడుదల వాయిదా, రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు మార్చి 1న, రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల కోసం మార్చి 6న సీఎం జగన్ బటన్లు నొక్కారు. అయినప్పటికీ ఆ నిధుల్ని అప్పట్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఆయా పథకాల కోసం నిధుల విడుదలకు అనుమతిని కోరుతూ ఎన్నికల సంఘానికి స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలతో ఎన్నికల సంఘం విభేదించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిధుల విడుదలను వాయిదా వేసుకోవాలంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలిచ్చారు. నకిలీ వీడియోలను తొలగించండి, సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపై ఈసీ హుకుం. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న నకిలీ వీడియోలు, అసత్య ప్రచారాలపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. సంబంధిత ఫిర్యాదులను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చిన వెంటనే 3 గంటల్లోగా వాటిని తొలగించాలంటూ నిర్ణీత వ్యవధిని నిర్దేశించింది. దీనికి
ఆ పార్టీలో బాధ్యులెవరో గుర్తించి హెచ్చరించాలని తెలిపింది. అవతలి పక్షం వ్యక్తులను అనుకరించడం, అవహేళన చేసేలా వీడియోలను మార్ఫింగ్ చేయడం తగదని పేర్కొంది. సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి బాధ్యతాయుతంగా, నైతికంగా వినియోగించుకోవాలని హితవు పలికింది. కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించుకుని డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి తప్పుడు ప్రచారానికి దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నగరంలో రెడ్ జోన్ అమలు. ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విజయవాడ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయడాన్ని నిషేధించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం. ఇజ్రాయిల్ ఒత్తిడి పనిచేసింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైదొలిగిన హమాస్ రఫాపై దాడి ఖాయమని టెల్ అవీవ్ హెచ్చరించిన కొన్ని గంటలకే దిగొచ్చింది. ఈజిప్ట్, ఖతార్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే హమాస్ ప్రతిపాదన తమ డిమాండ్లకు అనుగుణంగా లేదని, రఫా ఆపరేషన్ కొనసాగుతుందని ఇజ్రాయిల్ ఉద్ఘాటించింది. హమాస్పై సైనిక ఒత్తిడి పెంచడానికి, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడానికి, ఇతరత్రా యుద్ధ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి సైనిక చర్య తప్పదు. ఇజ్రాయెల్ డిమాండ్లకు అనుగుణంగా ఒప్పందం ఖరారు కోసం మా ప్రతినిధుల్ని చర్చలకు పంపుతామని ప్రధాని నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది. జార్ఖండ్లో గది నిండా నోట్ల కట్టలు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. లోపల ఏ మూల ఏ సంచిని దులిపినా నోట్ల కట్టలే బయటపడ్డాయి. అనంతరం వాటిని లెక్కించగా ఏకంగా 32 కోట్ల రూపాయలని వెల్లడైంది. దీంతో ఒక్కసారిగా వారు అవాక్కయ్యారు. మరో 2 చోట్ల 3 కోట్ల రూపాయలను గుర్తించారు. అవినీతి ఆరోపణలపై గతేడాది అరెస్టైన జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్కు సంబంధించిన హవాలా కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం రాంచీలో 6 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేట్ కార్యదర్శి సంజీవ్లాల్ పనిమనిషి జహంగీర్ ఆలం నివాసంలో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా 32 కోట్ల రూపాయల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి సుమారు 134 కోట్ల మేర నిధులను స్వీకరించారని, కేజ్రీవాల్పై ఫిర్యాదు అందిందని, దానిపై జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా లేఖ రాశారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ జాతీయ కార్యదర్శి ఆశు మోంగియా చేసినట్టు లేఖలో ఎల్జీ పేర్కొన్నారు. 1993లో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన కేసులో దోషి దేవేంద్ర సింగ్ భుల్లార్ను విడుదల చేసేందుకు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ భారీగా నిధులను తీసుకుందన్నది ఫిర్యాదులో ప్రధాన ఆరోపణ. భుల్లార్కు 2021 ఆగస్టు 25న టాడా కోర్టు మరణశిక్ష విధించింది. తర్వాత సుప్రీంకోర్టు ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 2023 డిసెంబర్లో భుల్లార్ ముందస్తు విడుదలపై ఢిల్లీ ప్రభుత్వ శిక్షా సమీక్ష బోర్డు సమావేశమైంది. ముందస్తు విడుదలకు భుల్లార్
అనర్హుడని తేల్చింది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా. ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో విన్యాసాల్లో భాగంగా సన్నద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటాం, వ్యూహాత్మక అణ్వాయుధాలను వినియోగిస్తామని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. మరికొన్ని రోజుల్లోనే వీటి కసరత్తు మొదలవుతుందని తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో తాము మరింత జోక్యం చేసుకునే అవకాశం ఉందంటూ పాశ్చాత్య దేశాల సీనియర్ అధికారులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలు, బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. వ్యూహాత్మక అణ్వాయుధాల విన్యాసాలు సాధారణమే అయినప్పటికీ యుద్ధం వేళ వీటి కసరత్తుపై రష్యా బహిరంగ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ మిత్రదేశాలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలకు ధీటుగా పుతిన్ నుంచి ఈ హెచ్చరిక వచ్చినట్లు తెలుస్తోంది. నేడు రోదసిలోకి సునీత విలియమ్స్. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 8:04 ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీత మిషన్ పైలట్గా వ్యవహరించనున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. వీరు భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారం పాటు బస చేస్తారు. స్టార్ లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తోంది. స్టార్ లైనర్తో మానవ సహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. బంతి అనుకుని బాంబును తన్నిన బాలుడు. పశ్చిమ బెంగాల్లో ఆడుకుంటున్న పిల్లలు బంతి అనుకుని నాటు బాంబును కాలితో తన్నగా అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో 2 బాలురకు గాయాలయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలకు హుగలీ జిల్లాలోని పాండువాలో ఈ ఘటన జరిగింది. రాజ్ బిస్వాస్ అనే బాలుడు కాలితో తన్నగానే బాంబు భారీ శబ్దంతో పేలిపోయింది. గాయపడిన బాలుణ్ణి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. బుర్డ్వాన్కు చెందిన రాజ్ బిస్వాస్ వేసవి సెలవుల్లో పాండువాలోని తన మామయ్య ఇంటికి వచ్చాడని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో 2 బాలుర్ను రూపం బల్లభ్, సౌరవ్ చౌదరిగా గుర్తించారు. సోమవారం పాండువాలోని మరికొన్ని గంటల్లో టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ బహిరంగ సభ జరగనుండగా ఈ ఘటన నమోదు కావడం కలకలం రేపింది. నేడే 3వ దశ పోలింగ్. పరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదులతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచార వేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం 3వ దశ పోలింగ్కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్లోని అన్ని స్థానాలకు పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. ఈసారి 3వ దశలో 120 మంది మహిళలు సహా 1300కు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సన్బర్న్ ముప్పు. ఈ వేసవిలో ఎల్నినో వల్ల సాధారణం కన్నా 5-6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఉద్యాన తోటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ముఖ్యంగా సీజనల్ పండ్ల తోటలైన మామిడి, జామతో పాటు కూరగాయలు, డ్రాగన్ వంటి తోటలకు నిప్పుల కుంపటి వంటి వేడి ఒత్తిడి తీవ్ర సమస్యగా మారింది. 47 డిగ్రీలకు చేరిన పగటి గరిష్ట ఉష్ణోగ్రత వల్ల భూమి విపరీతంగా వేడెక్కి రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సెగలు కక్కుతూ ఉంది. దీన్నే రిఫ్లెక్టెడ్ రేడియేషన్ అంటారు. పొలాల్లో కన్నా కాంక్రీట్ అరణ్యాలుగా మారిన నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. చెట్లు, మొక్కల వేర్ల ద్వారా తీసుకునే నీటి కన్నా ఎక్కువగా నీరు ఆవిరైపోతుండడం వల్ల లేత ఆకుల చివర్లు ఎండిపోతున్నాయి. లేత కణాలు ఉంటాయి కాబట్టి లేత ఆకుల చివరలు మాడిపోతున్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న వాతావరణం పంటల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. 40 డిగ్రీలు దాటిన తర్వాత పంటలు, తోటలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు 47 నుండి 48 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో కూరగాయ పంటలు, పండ్ల తోటలు సన్బర్న్తో సతమతమవుతూ ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ పివి రావు చెప్పారు. 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ముంబై గెలుపు. ఐపీఎల్ నుంచి 5 స్టార్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అందరికంటే ముందుగా నిష్క్రమించే ముప్పును సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 102 నాటౌట్ తప్పించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడి ముంబైని రేసులో నిలిపాడు. సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. మొదట సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. హెడ్ 30 బంతుల్లో 48, ప్యాట్ కమిన్స్ 17 బంతుల్లో 35 నాటౌట్ ధాటిగా ఆడారు. హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సూర్యకుమార్కు అండగా తిలక్ వర్మ 32 బంతుల్లో 37 నాటౌట్ నిలిచాడు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్ళు. శీతల పానీయాలు ఎక్కువగా తాగినప్పుడు విసర్జించే మూత్రంలో పాస్పారిక్ యాసిడ్తో పాటుగా కాల్షియాన్ని కూడా జీర్ణ వ్యవస్థ శరీరం బయటకు పంపేస్తుంది. సాధారణంగా ఈ కాల్షియం మన శరీరానికి ఆహారం ద్వారా లభిస్తుంది. ఇలా లభించిన కాల్షియం శోషణ జరగకుండా మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోవటం వల్ల ఎముకలకు తగినంత కాల్షియం అందదు. ఇది దీర్ఘకాలంలో ఎముకల గుల్లతనంపై ప్రభావం చూపుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. కూల్ డ్రింక్స్లో పాస్పారిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని పరిమాణం పెరిగితే మూత్రపిండాల్లో రాళ్ళు తయారవుతాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారిలో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం మనం గమనించవచ్చు. కూల్ డ్రింక్స్ క్యాన్లలో రెసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. వీటిలో ప్రధానమైనది పునరుత్పత్తి సమస్య. అందుకే గర్భిణులను కూల్ డ్రింక్స్ తాగవద్దని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు. ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ అర్హత. ప్యారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత. వరల్డ్ అథ్లెటిక్ రిలే పోటీల్లో రాణించిన భారత పురుషుల, మహిళల రిలే జట్లు ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. మనికా సంచలనం. ప్రపంచ 2వ ర్యాంకర్పై విజయం. తొలి రౌండ్లో ఓడిన శ్రీజ, శరత్. భారత బాక్సర్లకు 5 పసిడి పతకాలు.
ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు 5 స్వర్ణ పతకాలు లభించాయి. పురుషుల విభాగంలో బ్రిజేష్, ఆర్యన్, యశ్వర్ధన్, మహిళల విభాగంలో నిషా, లక్ష్మి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ఎదురులేని భారత్ 4వ టీ20 మ్యాచ్లో 56 పరుగులతో బంగ్లాదేశ్పై విజయం. రాణించిన హర్మన్ ప్రీత్, ఆశా శోభన. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.